హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే పాలక్ పన్నీర్ చేసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాము. సో అందుకనేసి పాలాకుని అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గుండంలో వాటర్ పట్టుకొని దాంట్లో అయితే కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆకునైతే యాడ్ చేసేసుకోవాలి. ఆకును యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత ఆకుని అయితే ప్లేట్లోకి లేదా గిన్నెలోకి దేంట్లోకన్నా తీసుకొని వాటర్ లేకుండా వంపేసుకోవాలి. వంపుకున్న తర్వాత ఇంకా ఆ తర్వాత బాండిల్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత అల్లం అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం యాడ్ చేసుకునేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే దాన్ని వేగనివ్వాలి. అది అలా వేగుతూ ఉండగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. కొన్ని వేసుకోవచ్చు లేదా మీకు తగినన్నైనా వేసుకోవచ్చు. అవి రెండు వేగుతున్నప్పుడు ఆనియన్, టమోటో కట్ చేసి పెట్టుకునేసి మీకు తగినన్ని కట్ చేసి పెట్టుకొని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను టమోటో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్ యాడ్ చేసి తర్వాత టమోటో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. సో కారం వేసుకుంటాము కదా, నేనైతే పచ్చిమిర్చి అయితే ఒకటే వేసాను అనమాట. మా అమ్మ కుక్ చేస్తుంది, నేనేమో వీడియో తీస్తున్నాను. సో బాగా వేగనివ్వాలి దాన్ని. వేగనిచ్చిన వెంటనే మిక్సీలో అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ మిశ్రమాన్ని మిక్సీలో యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాలాకునైతే యాడ్ చేసుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలి. చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ పాలక్ పన్నీర్ తింటే. తర్వాత దాన్ని కూడా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చాలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో దాంట్లో బాండిల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ బటర్ కరిగేంత దాకా అనమాట. నేనైతే 2 క్యూబ్స్ అయితే వేసాను బటరు. మీకు తగినంత వేసుకోండి. పాలక్ పన్నీర్లోకి చపాతీ అయినా బటర్ నాన్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో అయితే జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకునేసి కొంచెం అలా వేగనిచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ చిటికెడైనా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. అది తగినంత వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ అవ్వకూడదు, కొంచెం తక్కువ అవ్వకూడదు. తర్వాత ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. నెక్స్ట్ వెంటనే గరం మసాలా కూడా యాడ్ చేసేయాలి. అది కూడా 2 స్పూన్స్ యాడ్ చేశాను నేను. సో మీరు తగినంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అది యాడ్ చేసగానే కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అంతా కలుపుకున్న తర్వాత మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. దాంట్లో సాల్ట్ అయితే నేను చెప్పనక్కర్లేదు, మీరు ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి. నెక్స్ట్ మిక్సీలో మిశ్రమాన్ని మిక్సీ చేసుకున్నాము కదా పాలాకుని, అదైతే దాంట్లో యాడ్ చేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఫుల్గా బాగా అది కరిగేలాగా
మిక్స్ చేసుకోవాలి. బాగా హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్, లేదంటే అది పచ్చివాసన వస్తుంది. నెక్స్ట్ పెరుగు అయితే బీట్ చేసి పెట్టుకున్నాను, అదైతే తగినంత వేసుకోండి, రుచికి తగ్గట్టు వేసుకోండి. పెరుగు బీట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. అది పెట్టుకున్న తర్వాత దాన్ని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. నెక్స్ట్ ఆ పెరుగు యాడ్ చేసినట్టు తెలియకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి. క్యూబ్గా వేసుకోవాలన్నమాట. పన్నీర్ అయితే మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము ఫ్రెండ్స్, పాలతో ప్రిపేర్ చేసుకున్నాము. మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేస్తే బయట కన్నా. నెక్స్ట్ అయితే బటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను. ఫస్ట్లో యాడ్ చేసాం కదా బటర్, మళ్ళీ ఎందుకు అంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ వస్తుంది, ఇంకా బాగా ఫ్లేవర్ వస్తుంది బటర్ ఫ్లేవర్ అయితే. సో దాన్ని అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి గాయస్. ఇప్పుడే అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ప్లీజ్ సపోర్ట్ మీ, లవ్ యూ ఆల్, బాయ్ పెట్టున్నాము. సో సపోర్ట్ ఇవ్వండి. మేము ఇంకా చాలా వీడియోస్, సో ప్లీజ్.